Dear students, in this class, we will discuss the definitions about linear and non-linear data structures. First of all, linear data structures. ఈ కేటగిరీలోకి మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం arrays, stacks, queues, linked lists ఇవి వస్తాయి. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లోకి అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్టులు ఈ కేటగిరీ గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదట అరేస్. అరేస్ కి సంబంధించి అరే అంటే ఏంటి, అరేలో ఎలిమెంట్స్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాం, ఈ విషయాలన్నీ కూడా మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ ఆల్రెడీ మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి ఈ డేటా స్ట్రక్చర్స్లోకి వచ్చేసరికి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కేటగిరీలో అరేస్ గురించి మళ్ళీ మనం నేర్చుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇందులో అరేస్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాం. అరేస్ అంటే ఇట్ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ which it contains more than one value which are of same data type. దీన్నే మనం హోమోజీనియస్ అని కూడా అంటుంటాం. హోమోజీనస్ అంటే అర్థం ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని హోల్డ్ చేసుకున్నటువంటి వాటిని ఏమంటామంటే మనం అరే కింద చెప్తాం. అసలు మనం సిలో కానీ జావాలో కానీ నేర్చుకున్నాం. అక్కడ అరేని ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటి, వేరియబుల్ తీసుకుంటే కనుక ఓన్లీ ఒకేసారి ఒక ఎలిమెంట్ని మాత్రమే, ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అయితే అరే అనేటువంటి తీసుకుంటే అరే ఈజ్ ఏ ఇట్ ఈస్ ఆల్సో వేరియబుల్ and it holds more than one value which are of same data type. దీంట్లో మనం ఒకేసారి మోర్ దాన్ వన్ వాల్యూని స్టోర్ చేసుకోవడం జరుగుతుంటుంది అనమాట. ఇక్కడ లీనియర్ అంటే అర్థం తెలుసు కదా, సీక్వెన్షియల్. ఓకే, సో ఇందులో ఏంటంటే ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్. ఎలిమెంట్స్ సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ అవడం జరుగుతుంటుంది అనమాట దీంట్లో. ఓకే, నౌ హోమోజీనస్ మీన్స్ సేమ్ డేటా టైప్. ఒకే డేటా టైప్ కలిగినటువంటి వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే అరే అని చెప్తాం అనమాట. ఇది లీనియర్ లిస్ట్. అరేకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఒక 5 మెమరీ లొకేషన్స్ తీసుకున్నాను. ఇదిగో ఇలా ఉంటాయి సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్ అంటే మనం ఎలా అస్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అరేని డిక్లేర్ చేసుకున్నాను నేను. ఎలాగా, ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఆఫ్ న్యూ ఇంట్ ఆఫ్ 5 అని చెప్పుకున్నాం. ఇదే మనం కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తాం అంటే ఇంట్ 5 ఏ ఆఫ్ 5 అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, జావాలో అయితే కనుక ఇంట్ ఏ అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్ పెట్టి న్యూ ఇంట్ ఆఫ్ 5 అని చెప్పి తీసుకుంటాం, లేదా ఇంట్ ఏ ఆఫ్ 5 అని చెప్పి చెప్పుకుంటాం. ఇక్కడ ఏ తీసుకుంటే కనుక ఏని మనం అరే నేమ్ అని చెప్తాం. ఏ ఈజ్ కాల్డ్ యాజ్ నేమ్ ఆఫ్ ది అరే అండ్ 5 indicates size of an array contains maximum number of elements can array store. ఓకే, 5 ఏం చేస్తుందంటే ఇక్కడ 5
అనేటువంటిది ఏం చెప్తుందంటే ఎరే యొక్క సైజ్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇలా మనం క్రియేట్ చేసినప్పుడు మెమరీలో మనకి ఎరే ఎలా క్రియేట్ అవుతుందంటే ఇంకో ఈ విధంగా క్రియేట్ అవుతుంది దీంట్లో. సో ఇది ఎరేకి మనం ఎగ్జాంపుల్కి చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం మెమరీ లొకేషన్స్ ఎలా ఇన్సర్ట్ వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం? 10, 20, 30, 40, 50 ఈ విధంగా ఎరేలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంట్ ఏ ఆఫ్ 5 అన్నాం కదా. ఇంట్ ఏ ఆఫ్ 5 అంటే అర్థం ఏంటంటే ఏ అనేటువంటి ఎరేలో తీసుకున్నటువంటి 5 ఎలిమెంట్స్ కూడా ఇంటీజర్స్ ఏ అని చెప్పడం అనమాట. అంటే ఇక్కడ మనం కనిపించేటువంటి 10 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ 50 కానీ ఈ 5 ఎలిమెంట్స్ కూడా ఇంటీజర్స్ని స్పెసిఫై చేస్తాయి అనమాట. అందు గురించి ఎరేస్ని ఏమన్నా ఉంటే హోమోజినస్ అన్నాం. మరి లీనియర్ డేటా స్ట్రక్చర్ ఎలాగైంది? ఇక్కడ చూడండి 10, 20, 30, 40 వరుసగా స్టోరేజ్ చేయబడ్డాయి. 10, 20, 30, 40, 50 ఇవి వరుస మెమరీ లొకేషన్స్లో స్టోర్ చేయబడ్డాయి అనమాట. సో దిస్ ఈజ్ అన్ ఎరే. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి మెమరీ లొకేషన్కి అంటే ప్రతి ఈ ఎలిమెంట్కి సంబంధించి మనం దీన్ని ఇండెక్సెస్తో స్పెసిఫై చేస్తాం. ఇండెక్స్. ఓకే, సో ఇది 0 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని ఏమో 0 ఇండెక్స్ అంటాం, దీన్ని 1 అంటాం, 2 అంటాం, 3 అంటాం, 4 అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ఇవేమో ఎరే ఎలిమెంట్స్. ఇవేమో ఎరే ఎలిమెంట్స్, వీటిల్నేమో మనం ఇండెక్సెస్ అంటాం. ఇండెక్సెస్ ఆర్ సబ్స్క్రిప్ట్స్ అంటాం. ఇండెక్సెస్ ఆర్ సబ్స్క్రిప్ట్స్ అంటాం. సో ఎరేకి సంబంధించి మెమరీ లొకేషన్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్ ఆర్డర్లో తీసుకుని సేమ్ టైప్ ఆఫ్ డేటాని మనం ఇందులో స్టోర్ చేయడం జరుగుతుంటుంది అనమాట. అందు గురించి దీన్ని ఏమన్నా అంటే ఎరేని ఇక్కడ సీక్వెన్షియల్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి స్టాక్స్ కానీ క్యూస్ కానీ ఎరేస్ ఉపయోగించి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఈ డేటా స్ట్రక్చర్ సబ్జెక్ట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే స్టాక్స్ క్యూస్ని మనం 2 రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే స్టాక్స్ని క్యూస్ని ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చు అంటే ఎరేస్ ఉపయోగించి ఆపరేట్ చేయొచ్చు, ఇక్కడ లింక్ లిస్టులు ఉపయోగించి ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఈ ఎరేస్ లింక్ లిస్ట్ కూడా 2 లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అయినప్పటికీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది రెండింటికి ఒక చిన్న తేడా ఉంది. ఎరేలో అయితే మనం మెమరీ లొకేషన్స్ ముందే స్పెసిఫై చేసేస్తాం. నాకు 5 మెమరీ లొకేషన్స్ కావాలి అని చెప్పేసి ముందే స్పెసిఫై చేసేసాం, అంటే సైజుని ముందే ఇండికేట్ చేసేసాం. కానీ లింక్డ్ లిస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం సైజుని ముందు స్పెసిఫై చెయ్యం, ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నోడ్ని క్రియేట్ చేసుకుంటాం. ఫర్దర్గా చెప్పేటప్పుడు మీకు డెఫినేషన్లో క్లియర్గా చెప్తాను. కాబట్టి ఈ మధ్యలో కనిపించేటువంటి స్టాక్స్ కానీ క్యూస్ కానీ మనం 2 రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి ఎరే రిప్రజెంటేషను, రెండోది లింక్డ్ రిప్రజెంటేషను. ఎరే రిప్రజెంటేషన్లో ఎరేనే స్టాక్ కింద క్యూ కింద చూపించడం జరుగుతుంటుంది. నెక్స్ట్ లింక్ లిస్టులు తీసుకునేసరికి ఈ లింక్ లిస్టులనే మనం స్టాక్ ఆపరేషన్స్ క్యూ ఆపరేషన్స్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు మనం డెఫినేషన్స్ చెప్పుకునేటప్పుడు స్టాక్స్ని క్యూస్ని ఎరేస్ ఉపయోగించి రిప్రజెంట్ చేస్తాం. అంటే ఎరేస్కి సంబంధించి ఒక చిన్న కండిషన్స్ని అప్లై చేయడం ద్వారా అవి స్టాక్స్ క్యూస్ కింద మారడం జరుగుతుంటుంది అనమాట దీంట్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే నెక్స్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఈస్ స్టాక్స్. స్టాక్స్. ఓకే, నౌ స్టాక్ ఈజ్ ఆల్సో కాల్డ్ as a linear data structure. స్టాక్ ని ఏమన్నాం? ఇట్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే దీంట్లో కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్ ఆర్డర్లోనే ఇన్సర్ట్ చేయబడి ఉంటాయి. అయితే చిన్నపాటి తేడా ఏంటంటే విచ్ ఎలిమెంట్స్ కెన్ బి inserted from only one end called top. అయితే ఇక్కడ ఎరే తీసుకుంటే ఈ పైన మనకు కనిపించినటువంటి ఎగ్జాంపుల్లో ఎలిమెంట్స్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెమరీ లొకేషన్స్ ఖాళీగా ఉంటే ఇప్పుడు 10, 20కి మధ్యలో మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా 20కి 30కి మధ్యలో మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
40కి 50కి మనం మధ్యలో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే అరేలో ఎలిమెంట్స్ అనేటటువంటి ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ రాసుకుందాం అరేకి సంబంధించి. We can insert elements at anywhere in an array and we can delete elements from an array at anywhere from an array. ఓకే, సో ఎలిమెంట్స్ ని ఎక్కడి నుంచైనా మనం ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు అరేలో, నెక్స్ట్ ఎక్కడి నుంచైనా డిలీట్ చేయొచ్చు. ఆ పాసిబిలిటీ ఉంది అరేకి వచ్చేసరికి. కానీ ఇక్కడ స్టాక్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక చిన్న కండిషన్ అప్లై చేశారు. ఏంటది? విచ్ ఎలిమెంట్స్ కెన్ బి డిలీటెడ్, ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఎండ్ కాల్డ్ టాప్. ఓన్లీ టాప్ అనేటువంటి సైడ్ నుంచి మాత్రమే ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం కానీ లేదా ఎలిమెంట్స్ డిలీట్ చేయడం కానీ చేస్తూ ఉంటాము. ఓకే, స్టాక్స్ లో ద ఆపరేషన్ ఇన్సర్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ టాప్ పుష్. స్టాక్ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడాన్ని ఏమన్నా అంటే పుష్ అన్నాం. అదేవిధంగా the operation deletion called as pop. స్టాక్ లోకి ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడాన్ని ఏమో పుష్ అంటాం, అదేవిధంగా స్టాక్ లోకి ఎలిమెంట్స్ ని డిలీట్ చేయడాన్ని ఏమంటాం అంటే పాప్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. సో ఒక అరే తీసుకుంటే కనుక ఆ అరేని మనం ఇలా అడ్డంగా కాకుండా ఒకసారి నిలువుగా రిప్రజెంట్ చేస్తే అది స్టాక్ కింద అస్యూమ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి చూడండి. దీంట్లో ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కనుక వీళ్ళకి ఇండెక్సెస్ ఇచ్చుకుందాం. 0, 1, 2, 3, 4. ఓకే, దీన్ని మనం స్టాక్ కింద ఉదాహరణ చేసుకుంటే కనుక ఇందులో చూడండి, దిస్ ఈజ్ ఎ స్టాక్. ఓకే, ఈ స్టాక్ లో ఇక్కడ మన పైకి కనిపించేటువంటి దాన్ని ఏమంటాం అంటే ఇక చూడండి, దీన్ని టాప్ అంటాం. ఏమంటాం అండి? ఈ ఫస్ట్ ఇక్కడ మనకు కనిపించేటువంటిది ఏంటంటే దీన్ని టాప్ అంటాం. ఒకవేళ మీరు ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా, ఎలిమెంట్ డిలీట్ చేద్దాం అనుకున్నా సరే, మనం ఆ టాప్ సైడ్ నుంచే మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ as టాప్. సో ఈ టాప్ సైడ్ నుంచే మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇక్కడ నేను స్టాక్ ఆఫ్ మొట్టమొదట ఇనీషియల్ గా టాప్ ఎక్కడ ఉంటుందంటే దీంట్లో 0 దగ్గర ఉంటుంది. మొట్టమొదట ఇనీషియల్ గా టాప్ ఎక్కడ ఉంటుందండి? 0 దగ్గర ఉంటుంది. ఎప్పుడు టాప్ -1 దగ్గర ఉంటుంది ఇనీషియల్ గా. సో ఇనీషియల్లీ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఎప్పుడైతే టాప్ ఈక్వల్స్ టు -1 అన్నామో దీని ఇండికేషన్ ఏంటంటే స్టాక్ ఈజ్ ఎంప్టీ. దీని ఉద్దేశం ఏంటంటే స్టాక్ ఈజ్ ఎంప్టీ ఆర్ అండర్ ఫ్లో అంటాం. ఓకే, స్టాక్ ఈజ్ ఎంప్టీ ఆర్ అండర్ ఫ్లో అంటాం. ఇక్కడ ఎలాగో మనం చూద్దాం ఒకసారి. చూడండి, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేద్దాము అనుకుంటే కనుక టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ +1. ఇది ఫార్ములా. ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ +1 చేయాలి.
అర్థమైందా ఇనీషియల్ గా. సో కాబట్టి ఇప్పుడు టాప్ ఆల్రెడీ ఎంత ఉంది, -1 ఉంది. -1 + 1 అంటే 0 అవుతుంది. 0 అవుతుంది అంటే స్టాక్ ఆఫ్ టాప్ లోకి మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం. స్టాక్ ఆఫ్ టాప్ అంటే ఎంత, టాప్ 0 కదా, అంటే ఇక్కడ ఉంటుంది టాప్. ప్రస్తుతం టాప్ ఎక్కడ ఉంటుంది అంటే ఇంకో ఇక్కడ ఉంది టాప్. ఓకే, నౌ ఇప్పుడు స్టాక్ ఆఫ్ టాప్ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయండి. అంటే మనం ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందంటే ఫస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఇదిగో 10. స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు, స్టాక్ ఆఫ్ టాప్ అంటే 0 కదా, 10. నౌ ఇప్పుడు మళ్ళీ నేను ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే కనుక టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ +1 అంటే ఎంత అయింది, 0 + 1 ఎంత అయింది, 19. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, స్టాక్ ఆఫ్ 1 లో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో 1 లో ఇన్సర్ట్ అవుతుంటే చూడండి, ఇలా పైనుంచి వచ్చినటువంటి ఎలిమెంట్ 10, 20 ఇలా ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. స్టాక్ ఆఫ్ 1 అంటే 20 ఇన్సర్ట్ అవుతుంది. నౌ మళ్ళీ నేను ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ +1 అలా టాప్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనం ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తుండాలి. 1 + 1 ఎంత అయింది, 2 అయింది. ఈసారి అక్కడ ఇన్సర్ట్ అవుతుంది ఎలిమెంట్, స్టాక్ ఆఫ్ 2 లో ఇన్సర్ట్ అవుతుంది. స్టాక్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 30 అంటే ఇదిగో ఇక్కడ. ఓకే, సో మళ్ళీ అగైన్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ +1 అంటే 2 + 1 ఎంత అయిందండి, 3 అవుతుంది. స్టాక్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 40 ఇక్కడ ఇన్సర్ట్ చేశాను 40. నో టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ +1 3 + 1 ఎంత అయింది, 4 అయింది. సో స్టాక్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇక్కడ ఇన్సర్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం ఎలా కనిపించే అరేని ఇలా చూపించాం అంతే, తేడా ఏమీ లేదు. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఎలిమెంట్స్ అన్ని కూడా ఒకే వైపు నుంచి ఇన్సర్ట్ అవుతూ వెళ్తున్నాయి. 10 తర్వాత 20 తర్వాత 30 తర్వాత 40 తర్వాత 50. ఇక్కడ మీరు మధ్యలో ఎక్కడ మనం ఇన్సర్ట్ చేయడం అనేటువంటిది వీలు కాదు దీంట్లో. ఇది ఇక్కడ ఎప్పుడైతే స్టాక్ 4 ని రీచ్ అయిందో, టాప్ 4 రీచ్ అయిందో ఇక్కడ ఉంది టాప్. ఇప్పుడు టాప్ ఎంత, టాప్ ఈక్వల్స్ టు 4 కదా, ఇక్కడికి వచ్చేసింది మనకి. ఇనీషియల్ గా టాప్ ఎక్కడికి వచ్చింది మనకి, స్టాక్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు 4 దగ్గరికి వచ్చింది. సో టాప్ ఈక్వల్ టు 4 అంటే ఇంకా మాక్సిమం రీచ్ అయిపోయింది. దీన్నే స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ ఓవర్ఫ్లో అంటాం. స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ ఓవర్ఫ్లో అంటే ఎప్పుడైతే టాప్ ఈక్వల్స్ టు 4 దగ్గరికి వచ్చిందో దీన్నే మ్యాక్స్ స్టాక్ అంటాం. అంటే ఇంకా స్టాక్ లో లాస్ట్ ఎలిమెంట్ అనమాట, లాస్ట్ ఇండెక్స్ అనమాట. ఎప్పుడైతే స్టాక్ లాస్ట్కి వచ్చేసిందో టాప్ అనేటువంటిది, అప్పుడు స్టాక్ ఫుల్ అయిపోయినట్టు అనమాట. ఇంకా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం అనేటువంటిది పాసిబిలిటీ కాదు మనకి దీంట్లో. ఓకే, నౌ సో ఇన్సర్షన్ చేసేటువంటి ప్రొసీజర్ అది. సో ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలా ఇన్సర్ట్ చేసాం, ఫస్ట్ 0, ఆ తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా ఎక్కడికి వెళ్ళింది, టాప్ -1 ఉంది. -1 నుండి ఇంక్రిమెంట్ చేస్తే కనుక 0 దగ్గరికి వచ్చి 10 ఇన్సర్ట్ చేసింది. మళ్ళీ ఈసారి ఎక్కడికి వచ్చింది, 20 దగ్గరికి వచ్చింది, 1 దగ్గరికి వచ్చింది. 1 దగ్గరికి వచ్చి 20 ఇన్సర్ట్ అయింది. ఆ తర్వాత 30 దగ్గరికి వచ్చింది. అర్థమైందా? సో ఈ టాప్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు 30 ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు టాప్ ఈక్వల్స్ టు 3 అయింది, 40 ఇన్సర్ట్ అయింది. ఈసారి టాప్ ఈక్వల్స్ టు 5 అయింది, టాప్ ఈక్వల్స్ టు 4 అయింది, 50 ఇన్సర్ట్ అయింది. ఎప్పుడైతే టాప్ ఈక్వల్స్ టు 4 అయిందో స్టాక్ మాక్సిమం ఇండెక్స్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి స్టాక్ ఫుల్ అయిపోయింది లేదా ఓవర్ఫ్లో అయిపోయింది అని చెప్తాం అనమాట. సో దీస్ ఆర్ ద 2 కండిషన్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎప్పుడైతే ట్యాప్ ఈక్వల్స్ టు మ్యాక్స్ స్టాక్ దగ్గరికి వచ్చి స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో ఉందో ఇన్సర్షన్ నాట్ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి, ఇన్సర్షన్ నాట్ పాసిబుల్. ఓకే, ఇన్సర్షన్ అనేది పాసిబిలిటీ కాదు, పాసిబిలిటీ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ ఇప్పుడు మనం ఎలిమెంట్స్ ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. హౌ టు డిలీట్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ స్టాక్. ఇప్పుడు ఈ ఆపరేషన్ అంతటినీ కూడా ఏమంటాం అంటే పుష్ అంటాం.
ఇన్సర్షన్, పుష్. ఓకే, సో స్టాక్ లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి అప్పుడు ఈ ఆపరేషన్ ఏమన్నా అంటే పుష్ అన్నాం. ఇన్సర్షన్ పుష్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఇనిషియల్ గా టాప్ ఈక్వల్స్ టు -1 తీసుకుంటాం. సో -1 తీసుకుని టాప్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ మ్యాక్స్ స్టాక్ దగ్గరికి వస్తాం. అలా ఎలిమెంట్స్ ని 0 దగ్గర, 1 దగ్గర, 2 దగ్గర, 3, 4 అలా వరుస ఇండెక్స్లో ఇన్సర్ట్ చేసుకుంటూ వస్తాం. ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్ కాబట్టి. నౌ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫిల్ చేసినటువంటి ఎరే తీసుకుందాం. ఇప్పుడు మనం డిలీషన్ అంటే పాప్ అనేటువంటి ఆపరేషన్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, ఇనిషియల్ గా టాప్ ఎక్కడుందండి? మ్యాక్స్ స్టాక్ దగ్గర ఉంది, 4 మ్యాక్స్ స్టాక్ దగ్గర ఉంది. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, టాప్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్రిమెంట్ చేయాలి. టాప్ -1 ఎలిమెంట్ ని డిలీట్ చేసేసి, అంటే 50 అనే ఎలిమెంట్ ని మనం డిలీట్ చేసేసి అప్పుడు టాప్ ని ఎక్కడికి తీసుకురావాలి? 40 దగ్గరికి తీసుకురావాలి. గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. 50 అనేటువంటి ఎలిమెంట్ ని మనం ప్రస్తుతం టాప్ ఈక్వల్స్ టు 4 దగ్గర ఉన్నాం కదా, డిలీట్ స్టాక్ ఆఫ్ టాప్ అంటే స్టాక్ ఆఫ్ 4 డిలీట్ చేయండి. అంటే ఏం డిలీట్ అవుతుంది? 50 డిలీటెడ్, 50 డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఏం చేయాలి? టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ -1. టాప్ -1 అంటే 4 - 1 3 దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు దేని డిలీట్ చేయాలి అంటే 50 డిలీట్ అయిపోయి టాప్ ఎక్కడికి వచ్చేస్తుంది? 40 దగ్గరికి వచ్చేస్తుంది. ఇదిగో, అంటే 15 డిలీట్ చేసేసి టాప్ను డిక్రిమెంట్ చేసేసాను, టాప్ను తగ్గించేసాను. ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు టాప్ ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది. టాప్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎలిమెంట్ డిలీట్ చేస్తాం. డిలీట్ స్టాక్ ఆఫ్ 3. దీన్ని డిలీట్ అనే ఆపరేషన్ ఏమంటాం అంటే ఇక్కడ పుష్ అంటాం కదా, పుష్ అంటాం, పాప్ అంటాం. పాప్, పాప్ స్టాక్ ఆఫ్ 4, పాప్ స్టాక్ ఆఫ్ 3. ఓకే, సో ఇన్సర్షన్ ఇక్కడ ఉంది కదా, పుష్ అని చెప్పి ఇక్కడ రాసుకుందాం. పుష్, పుష్ అంటే అర్థం ఏంటంటే ఇన్సర్ట్ చేయమని. ఇక్కడ పాప్ స్టాక్ ఆఫ్ 3 అంటే ఏం డిలీట్ అయిపోతుంది? ఇక్కడ మనకి 40 డిలీట్ అవుతుంది. డిలీట్ అయిపోయింది కాబట్టి 40 డిలీట్ చేసేసాను. డిలీట్ చేసిన వెంటనే ఏం చేయాలి? టాప్ని ఎక్కడ తీసుకురావాలి? -1. నెక్స్ట్ దానికి కింద తీసుకురావాలి. అంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ -1 అంటే ఎంత ఉంది? 3 - 1 2 అవుతుంది. 2 అవుతుంది. అంటే టాప్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది అనమాట టాప్. నౌ పాప్ స్టాక్ ఆఫ్ 2. ఇప్పుడు ఏం డిలీట్ చేయాలి? 30 డిలీట్ చేయాలి. 30 డిలీటెడ్. నౌ టాప్ -1. ఇప్పుడు 30 డిలీట్ అయిపోయింది కదా, 13 డిలీట్ చేసేసి ఇప్పుడు టాప్ ఎక్కడ తీసుకురావాలి? 20 దగ్గరికి తీసుకొచ్చేస్తాం. అంటే డిలీట్ చేసేసి టాప్ డిక్రిమెంట్ అయిపోతుంది అనమాట. టాప్ -1 ఎంత అయింది? 2 - 1 ఎంత అవుతుంది? 1 అవుతుంది అనమాట. పాప్, పాప్ అంటే డిలీట్ చేయమని. పాప్ స్టాక్ ఆఫ్ 1. 1 అంటే ఏం డిలీట్ అయింది? 20 డిలీట్ అవుతుంది. 20 డిలీట్ అవుతుంది కాబట్టి ఇక 20 డిలీట్ చేశాను. ఇప్పుడు టాప్ ఏం చేయాలి? టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ -1. 1 - 1 దట్ ఈస్ 0. అంటే టాప్ ఎక్కడికి వస్తుంది? 0 దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ పాప్ స్టాక్ ఆఫ్ 0. 10 డిలీటెడ్. 10 డిలీటెడ్. 10 డిలీట్ అయిపోయింది. 10 డిలీట్ అయిపోయిన వెంటనే టాప్ని ఏం చేయాలి? టాప్ను కూడా డిక్రిమెంట్ చేయాలి. టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ -1 అంటే 0 - 1 -1. సో ఎప్పుడైతే టాప్ -1కి వచ్చేసిందో మనం డిలీషన్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఎలిమెంట్స్ ఉండవు కదా. ఓకే, ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి డిలీషన్ నాట్ పాసిబుల్. ఇక్కడ టాప్ ఇక్కడ నుంచి పోతుంది అనమాట. అర్థమైందండి? సో ఇది స్టాక్ ఆపరేషన్స్ అనమాట. స్టాక్ లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడాన్ని ఏమో పుష్ అంటాం, ఎలిమెంట్స్ ని డిలీట్ చేయడాన్ని ఏమంటాం అంటే పాప్ అంటాం అనమాట. కాబట్టి ఇక్కడ స్టాక్ డెఫినేషన్ ఏం చెప్పాడు? స్టాక్ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ which elements can be inserted and deleted from only one and called as top. ఒకే సైడ్ నుంచి అంటే మనం
ఇన్సర్ట్ చేయడానికైనా డిలీట్ చేయడానికైనా ఏం ఉపయోగించాం, టాప్ని ఉపయోగించాం. కాబట్టి ఓన్లీ టాప్ ఉపయోగించి మాత్రమే మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద వే యూ కెన్ పెర్ఫార్మ్ పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ ఇన్ స్టాక్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం స్టాక్ లో ఏం ఉపయోగించాం, ఎరే ఉపయోగించాం. కాబట్టి ఈ స్టాక్ ఏంటంటే ఎరే రిప్రజెంటేషన్ అంట దాన్ని. ఓకే, ఎగ్జాంపుల్ యూజింగ్ ఎరే రిప్రజెంటేషన్. ఓకే, సో లెర్నింగ్ లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం మన ఎరే రిప్రజెంటేషన్ అయితే స్టాక్ గురించి ఈజీగా అర్థమవుతుంది. ఇంకాస్త మనకి అడ్వాన్స్డ్ గా లింక్డ్ లిస్టుల మీద మనకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత లింక్డ్ రిప్రజెంటేషన్ ఉపయోగించి స్టాక్స్ ఎలాగనేటువంటి కూడా మనం చూద్దాం. ఓకే, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో తర్వాతది క్యూస్ కూడా మనం ఎరేనే ఉపయోగిస్తాం దీంట్లో. ఓకే, క్యూ గురించి మనకి జనరల్ ఎగ్జాంపుల్ బాగా తెలుసు. క్యూలో చూడండి, ఎక్కడైనా బస్సు ఎక్కేటప్పుడు కానీ బస్ స్టాప్ లో, లేకపోతే టికెట్ కౌంటర్ దగ్గర కానీ, లేకపోతే ఏదైనా మనం అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు దగ్గర క్యూలో నుంచోమంటారు. క్యూలో ఉండడం అంటే అర్థం ఏంటి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇక్కడ స్టాక్ లో కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనది, ఇట్ ఫాలోస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. మొట్టమొదటి అన్ని ఇన్సర్ట్ చేయబడింది, కానీ డిలీట్ చేసినప్పుడు మాత్రం లాస్ట్ వచ్చింది అనమాట. సో దాన్ని అంటాం అంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వల్ల మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది. ఫాలోస్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. మొట్టమొదటి స్టాక్ లోకి వెళ్ళిన వారు లాస్ట్ బయటకు వస్తారు అనమాట. కానీ మరి క్యూలో అలా కాదు కదా, ఎవరైతే క్యూలో ఫస్ట్ ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు. అదే చిన్నపాటి తేడా క్యూకి స్టాక్ కి. అయితే క్యూలో ఇన్సర్షన్స్ అనేటువంటి ఒకవైపు నుంచి, డిలీషన్స్ అనేటువంటి ఇంకో వైపు నుంచి మనం చేసుకుంటాం అన్నమాట. ఎలాగో చూద్దాం. క్యూ ఈజ్ ఏ linear list or data structure in which insertions can take place from one end called rare. Insertions మనం చేసేటువంటి సైడ్ ఏమంటాం అంటే రేర్ అంటాం. అండ్ deletions can take place from one end called ఫ్రంట్. ఇన్సర్షన్ చేసేటువంటి ప్లేస్ ఏమో రేర్ అంటాం, డిలీషన్ చేసేటువంటి ప్లేస్ ఏమంటాం అంటే ఫ్రంట్ అంటాం అన్నమాట. ఓకే ఓకే, సో ఇట్ ఫాలోస్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎవరైతే వెళ్ళారో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వాళ్ళే బయటకు వస్తారు ఫస్ట్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఎరే రిప్రజెంటేషన్ ఉపయోగించి మనం చేస్తాం. ఓకే, హియర్ లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక 5 మెంబర్ లొకేషన్స్ తో మనం ఒక క్యూని తీసుకుంటున్నాం. ఓకే, నో ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే ఫ్రంట్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ అండ్ దిస్ సైడ్ ఈస్ కాల్డ్ యాజ్ రేర్. ఓకే, దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ రేర్. ఓకే, ఇనిషియల్ గా దీంట్లో ఫ్రంట్ అండ్ రేర్ ఏమవుతుందంటే -1కి రిప్రజెంట్ చేయబడి ఉంటాయి. ఇనిషియల్ గా ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్స్ టు రేర్ ఈక్వల్స్ టు -1, అప్పుడు క్యూ ఈస్ అండర్ ఫ్లో ఆర్ ఎంటీ. ఇనిషియల్ గా ఫ్రంట్ ఈక్వల్స్ టు రేర్ ఈక్వల్స్ టు -1 అయినప్పుడు మన క్యూని ఏమంటాం అంటే క్యూ ఈస్ అండర్ ఫ్లో ఆర్ ఎంటీ అంటాం. క్యూ ఖాళీగా ఉంది అని చెప్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ 1 2 3 4. ఓకే, ఇవి మనకి ఇండెక్సెస్ అనమాట. దీంట్లో నో ఎలా ఇన్సర్ట్ చేద్దాం అనేటువంటిది చూద్దాం. సో
ఇన్సర్షన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రీర్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకంటే ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగించే పాయింటర్ని ఏమంటాం అంటే రీర్ అంటాం. డిలీషన్ చేసేటువంటి సైడ్ని ఏమంటాం అంటే మనం ఏమంటే ఫ్రంట్ అంటాం అనమాట. ఫ్రంట్ ద్వారా డిలీట్ చేస్తాం, రీర్ ద్వారా ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఇటువైపు నుంచి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం, డిలీషన్ చేసేటప్పుడు ఏమో ఇటువైపు నుంచి డిలీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్సర్షన్ ఇలాగా ఇనీషియల్గా 0 1 2 3 4 ఇన్సర్ట్ అయిపోయి ఇన్సర్ట్ చేసేటప్పుడు 0 1 2 అయింది. ఇన్సర్షన్ ఏం చేయాలి? 3 ఇన్సర్ట్ చేస్తాం. కానీ డిలీట్ చేసేటప్పుడు మాత్రం 0 నుంచి 0 ఇటువైపు నుంచి డిలీట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదేంటంటే చూద్దాం. సో రేర్ ఈక్వల్స్ టు రేర్ ప్లస్ 1, రేర్ ఈక్వల్స్ టు రేర్ ప్లస్ 1, ఫ్రంట్ ఈక్వల్స్ టు రేర్ ఈక్వల్స్ టు -1. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం రేర్ని ఇంక్రిమెంట్ చేద్దాం. క్యూ ఆఫ్ రేర్, సో క్యూ ఆఫ్ రేర్ ఈక్వల్స్ టు రేర్ ప్లస్ 1 కదా, అంటే -1 ప్లస్ 1 ఈక్వల్స్ ఎంత అయింది? 0 అయింది. క్యూ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 10. అంటే ఇప్పుడు ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది? 0లో ఇన్సర్ట్ అవుతుంది, 10 అనమాట. ఓకే, నౌ ఇప్పుడు మళ్ళీ నేను ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా అంటే మళ్ళీ రేర్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎప్పుడు ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా సరే రేర్ని ఇంక్రిమెంట్ చేయాలి. రేర్ ప్లస్ 1 అంటే ఎంత అయింది? 0 ప్లస్ 1 ఎంత? ఓకే, 1 9. సో ఇన్సర్షన్ చేసేటప్పుడు ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు ఎంత అయింది? క్యూ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 20. క్యూ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 20. అండ్ నౌ ఈసారి మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. రేర్ ఈజ్ ఈక్వల్స్ టు రేర్ ప్లస్ 1 ఎంత? 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. క్యూ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 30. 20 30. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం రేర్ ఈక్వల్స్ టు 2 దగ్గర ఉన్నాం. ఓకే, నెక్స్ట్ రేర్ ఈక్వల్స్ టు రేర్ ప్లస్ 1 అంటే ఎంత అయింది? 2 ప్లస్ 1 3 అయింది. క్యూ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 40. 40. No. Rear plus 1 is equals to 3 plus 1 is equals to 4. Q of 4 is equals to 50. Now ఇప్పుడు రేర్ ఎక్కడికి రీచ్ అయింది? ఇక్కడికి రీచ్ అయింది 50 దగ్గరికి. సో నౌ రేర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రస్తుతం ఎంత ఉంది? 4 దగ్గర ఉంది కాబట్టి ఇది మ్యాక్స్ క్యూ అంటాం. మ్యాక్స్ క్యూ. సో క్యూ ఈజ్ ఓవర్ఫ్లో ఆర్ ఫుల్. క్యూ ఫుల్ అయిపోయింది లేదా ఓవర్ఫ్లో అయిపోయింది అని చెప్తాం అన్నమాట దీంట్లో. నౌ దిస్ ఈజ్ ఇన్సర్షన్. ఇప్పుడు డిలీట్ చేసేటప్పుడు రేర్ని ముట్టుకోం, ఫ్రంట్ ముట్టుకోవాలి. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రంట్ ప్లస్ 1. ఫ్రంట్ ఎంత అయింది? 0 అయింది. సో ఇదేమో ఇన్సర్షన్ అనమాట. ఇన్సర్ట్ అని రాద్దాం. ఓకే, క్యూ ఆఫ్ ఫ్రంట్. సో డిలీట్ అయ్యేటప్పుడు ఇన్సర్షన్ అయ్యేటప్పుడు కూడా 0 ఫస్ట్ ఇన్సర్ట్ అయింది. డిలీట్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ ఏం డిలీట్ అవుతుంది? 10 డిలీట్ అవుతుంది. సో 10 డిలీటెడ్. చూసారా? ఓకే, డిలీట్ అయ్యేటప్పుడు మాత్రం ఇటువైపు సైడ్ నుంచి. ఇందాక స్టాక్లో ఏం జరిగింది? 10 20 30 40 ఇన్సర్ట్ చేసిన తర్వాత 50 40 30 10 20 10 అని డిలీట్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇందులో డిలీషన్లో అలా కాదనమాట. ఫ్రంట్ సైడ్ ని డిలీట్ చేస్తాం. ఇప్పుడు అగైన్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 ఎంత అయింది? 1 అయింది. ఇప్పుడు ఏం డిలీట్ చేయాలి మనం? డిలీట్ క్యూ ఆఫ్ 0, ఇది 1. ఏం డిలీట్ అవుతుంది? 20 డిలీట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఎవరైతే ఇన్సర్ట్ చేయబడ్డారో వాళ్ళే ఫస్ట్ డిలీట్ అవుతూ ఉంటారు అనమాట. క్యూలో కూడా అంతే కదా, ఫస్ట్ ఎవరైతే క్యూలో నుంచి ఉన్నారో వాళ్ళే ముందర బస్ ఎక్కడం కానీ వాళ్ళే ముందర టికెట్ తీసుకోవడం కానీ జరుగుతుంది అనమాట. 2 డిలీట్ క్యూ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ మళ్ళీ ఫ్రంట్ 2 ఫ్రంట్ ప్లస్ 1
ఎంత అయింది 3 అయింది. ఇప్పుడు ఏం డిలీట్ అవుతుంది 40 డిలీట్ అవుతుంది. ఓకే, నౌ front is equals to front plus 1 4 delete q of 4 ఎంత అయింది 50. ఓకే, అగైన్ ఇప్పుడు ఫ్రంట్ ఉంటుందండి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 4 దగ్గర ఉంది. ఇందాక రేర్ ఎక్కడ ఉంది, రియర్ కూడా 4 దగ్గర ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రియర్ అయినప్పుడు ఓకే 30 డిలీట్ అయిపోయింది, 40 డిలీట్ అయిపోయింది, 50 డిలీట్ అయిపోయింది. ఎక్కడ ఫ్రంట్ ఈక్వల్స్ టు రియర్ అయినా సరే క్యూ ఈస్ అండర్ ఫ్లో ఆర్ ఎంటీ. ఫ్రంట్ ఈక్వల్స్ టు రియర్ అయితే కనుక క్యూ ఈస్ అండర్ ఫ్లో, లేకపోతే క్యూ ఈస్ ఎంటీ అని చెప్పి చెప్తాను అనమాట. కాబట్టి డిలీషన్ చేసేటప్పుడు మనం చూడండి 10, 20, 30, 40, 50 అని ఇన్సర్ట్ చేయబడి, డిలీట్ చేసేటప్పుడు మాత్రం మళ్ళీ ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేయబడిందో అదే డిలీట్ చేయబడింది అనమాట. ఓకే, సో అది ఫస్ట్ డిలీట్ అయ్యేటప్పుడు కూడా ఇటు నుంచే డిలీట్ అవుతుంది అనమాట. ఓకే, so this is about queues. And now linked list. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో చివరిది ఏంటంటే లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ నోడ్స్. లింక్డ్ లిస్ట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ నోడ్స్. మనం చెప్పుకున్నప్పుడు స్టాటిక్ డేటా స్ట్రక్చరు, నెక్స్ట్ డైనమిక్ డేటా స్ట్రక్చర్ రెండు రకాలుగా చెప్పుకున్నాం కదా. ఈ లింక్ లిస్ట్ అనేటువంటిది ఏంటంటే ఇది డైనమిక్ డేటా స్ట్రక్చర్ అనమాట. డైనమిక్ లీనియర్ డేటా స్ట్రక్చర్. స్టాటిక్, మిగతా 5 అన్నీ కూడా స్టాటిక్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. మనకు రాసుకునేటప్పుడు కూడా ఇట్ ఈజ్ స్టాటిక్ అని చెప్పి రాసుకుంటే మంచిది. అదేటువంటి స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అవుతుంది. స్టాక్ అనేటువంటిది క్యూస్ మీరు స్టాటిక్ తీసుకోవచ్చు, డైనమిక్ తీసుకోవచ్చు. కానీ లింక్ లిస్ట్ అనేటువంటి డైనమిక్ అనమాట. ఎప్పుడు మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడే మెమరీ లొకేషన్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, నో నీడ్ టు స్పెసిఫై memory locations earlierly. Okay, instantly. Okay, సో మనకి ముందే స్పెసిఫికేషన్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదనమాట. మనకి ఇప్పుడు కావాలంటే అదే మెమరీ లొకేషన్స్ మనం స్పెసిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, కాంబినేషన్ ఆఫ్ నోడ్స్ అన్నాం కదా. నోడ్ కంటైన్స్ 2 parts. ఏంటది? one is data part and another one is address part. ఎగ్జాంపుల్ చూద్దాం. So this is node and node contains 2 parts.
One is data part and second one is address part. So నేను ఇప్పుడు నోడ్ క్రియేట్ చేశాను 10. సో దిస్ ఈజ్ నోడ్. ఈ నోడ్ లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి డేటా పార్ట్, ఇది అడ్రస్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక నోడ్ ని క్రియేట్ చేయవలసి వస్తే, ఇంకొక ఎలిమెంట్ ని సెర్చ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇంకొక నోడ్ క్రియేట్ చేసుకుంటాను. ఇదిగో. సో దిస్ ఈజ్ 20. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీక్వెన్షియల్ ఆర్డర్ ఎలా అయింది? ఇప్పుడు ఉదాహరణకి ఈ 20 అనేటువంటి నోడ్ యొక్క అడ్రస్ 100 అనుకుందాం. ఈ 20 అనే నోడ్ యొక్క అడ్రస్ 100 అనుకున్నప్పుడు ఈ 20 నోడ్ యొక్క అడ్రస్ ఎందుకంటే 10 లో ఉంటుంది అనమాట. అది. సో 10 కంటైన్స్ డేటా అండ్ 20 నోడ్ అడ్రస్, ఈ విధంగా. ఓకే, సో దిస్ ఈజ్ లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ లింక్ లిస్ట్ అంటే చూడండి, కాంబినేషన్ ఆఫ్ నోడ్స్. ఇందులో నోడ్ యొక్క కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తాను? నేను ఇంకో నోడ్ క్రియేట్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ ఇంకొక 30. ఇప్పుడు ఇంకో నోడ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 30 యొక్క అడ్రస్ 200 అనుకోండి. 30 నోడ్ అనే అడ్రస్ 200 అనుకోండి. ఆ 200 ఎందులో ఉంటుంది? 20లో ఉంది అనమాట. అంటే కాబట్టి ఒక నోడ్ నుంచి మనకు మారాలి అంటే అనుకుంటే కనుక, మనం ట్రావర్స్ చేయాలి, విజిట్ అవ్వాలనుకుంటే కనుక ఏ నోడ్కి వెళ్ళాలని ఆ నోడ్ యొక్క అడ్రస్ తర్వాత నోడ్ అడ్రస్ ముందు నోడ్లో ఉంటుంది. ఇప్పుడు 10 ఉంది. 10 అనేది డేటా పార్ట్, 100 అనేది లింక్ పార్ట్ అనమాట. హియర్ 10 ఈజ్ data part and 100 is address part, address of next node. ఇది లింక్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ ఏం ఉండదు కాబట్టి తర్వాత నోడ్ లేకపోతే దాన్ని నల్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. నల్ నల్ ఇండికేట్స్ తర్వాత ఇంకేం నోడ్స్ లేవని చెప్పడం కోసం నల్ ఇండికేట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ లింక్ లిస్ట్. సో ఎందుకన్నా అంటే డైనమిక్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని ఎప్పుడు కావాలంటే అప్పుడే మనం నోడ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో చివరిది ఏంటంటే ముఖ్యమైనది లీనియర్ లింక్ లిస్ట్ అనమాట. ఇది కాంబినేషన్ ఆఫ్ నోడ్స్ కింద ఉంటుంది. ఎప్పుడు డేటా కావాలంటే అప్పుడే మనం నోడ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి నోడ్కి 2 పార్ట్స్ ఉంటాయి, ఒక డేటా పార్ట్, రెండోది అడ్రస్ పార్ట్. డేటా పార్ట్ ఏమో నోడ్ యొక్క డేటా అని చెప్తే, అడ్రస్ పార్ట్ ఏమో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని కలిగి ఉంటుంది అనమాట. ఇది 20 డేటా పార్ట్, 200 అనేది ఏంటి? 30 యొక్క అడ్రస్ అనమాట. అంటే 20 తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది ఇక్కడ చెప్తుంది, 10 తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఈ అడ్రస్ లో మనం చెప్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will learn about non-linear data structures. Thank you.